ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. పొగడ్తలు నాకు ఇష్టం ఉండవు. వాళ్ళతో మన టాస్క్స్ ఆడిన ఆడపైన కొన్ని ఫేసెస్ మనకి ఏం మాట్లాడకుండా కూడా ఛాలెంజెస్ విసురుతుంటాయి మనకి. ఇంకోటి వాడేసారు ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు నేను మీతోటి నిఖిల్ గారు ఏంటి నేను ఇలా మాట్లాడాను అనుకో, ఏంటి నేను ఇలా మాట్లాడితే నెక్స్ట్ టైం నేను వచ్చి నిఖిల్ గారు అలా మాట్లాడాను. మూర్తి గారు మీరు చాలా మంచివాళ్ళండి, వస్తుందండి ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. ఇక్కడ మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. నేను ఏదైతే కేరింగ్ ఉందో అటు నుంచి నాకు అది లేదు నాకు నిజంగా. అంటే మంచి పాయింట్ అడిగారు, వెరీ గుడ్ పాయింట్. ఇప్పుడు అడిగిన పాయింట్లో మంచి పాయింట్ ఇది. మై ఫింగర్ ఉన్నది ఉన్నట్టుగానే ఉంది. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అలా అడగండి చెప్తాను. సరే నేను ఒకటి చెప్పనారా, ఇప్పుడు అందరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, నీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో. కొంచెం కనపడలేదు, బట్ అదేమో నాకు తెలీదు, కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. కనిపించట్లేదే, ఎక్కడ కనిపించట్లేదు. సరే సరే, అది మాత్రం ఏంటంటే నేను ఎక్కువ దూరం వీటిలోను, లైక్ ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్ టు డూ విత్ ఇట్. అయినా ఎవడలా పోతే మనకేంటి, మనవేంటో మన పనేంటో అన్నట్టు ఉండాలి కదా. ఇప్పుడు డిష్ వాషింగ్కి నేను అసెస్ చేస్తున్న పీపుల్ రీతు, రమ్య. అన్నా ఏంట్రా? ఏం లేదన్నా, బాత్రూమ్ కడిగే ఉద్యోగం ఉందన్నావు కదా, అది మా వీరయ్యకి ఇస్తామని తీసుకొచ్చా. ఆ బాలుగాడు ఉన్నాడు అనుకో, మాటలు ఎక్కువ పని తక్కువ. దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి, ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. అడుక్కోవాలా అడుక్కోవాలని అడుగుతున్నా, మనిషి దున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు. ఈరోజు కదా నామినేషన్, మహావడ్డీ రోజు. ఇప్పుడు వడ్డీ తీర్చాలి కదా ఇన్ని రోజుల్ని. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. ఒక మనిషిలో ఇంత విషం ఉంటుందా లోపల, బయట నుంచి ఇంత ముద్దుగుంటారా, ఏమీ అర్థం అవ్వదు. కొంతమంది ఉంటారు మన చుట్టూనే తిరుగుతుంటారు, మనకే ఆడతారు, ఏమీ అర్థం అవ్వదు. నామినేషన్స్ డే నరకం కంటే తక్కువ ఉండదు. కింద నిప్పు ఎలా ఉందో చెప్పు అనే కొత్త రకం ఆట నరకం కనపడుతుంది ఇక్కడ. మరీ మరో రోజున అవుతారు వచ్చి లవ్ యూ అంటారు. నాకు నా బిడ్డ తప్ప ఎవరి మీద నమ్మకం లేదు. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. బ్రో వెన్ ఐఎమ్ స్టక్ విత్ ద డైలాగ్ నా ప్లీజ్ కంప్లీట్ చేయాలా? కంప్లీట్ చేయాలి, మతలబ్ హెల్ప్ చేయాలి బ్రో. అంటే ఏంటే నన్ను వెళ్ళి బాకరేజం చేయమంటా, ఆయన ఇప్పుడు పెట్టాను కదా లీడర్ కింద వాళ్ళ ముగ్గురికి, వాళ్ళని తెలియక ఆటంతా తీసి కొట్టి క్లీన్ చేస్తున్నారు. కొత్త కదా అలానే ఉంటుంది. ఇప్పుడు అలాగే ఉంటుందా? నీకేమైనా గుడ్లు ఆమ్లెట్లు వేయాలంటే నాకు చెప్పు, నేను వెళ్ళిస్తా. నీకు కారంతో కావాలంటే కారంతో వేస్తా, కొత్తిమీరతో కావాలంటే. ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపే, వెళ్ళు దులిపే, బట్టలు ఉతికారా వెళ్ళు, పోపు మాడిపోతుందంటమ్మా, వెళ్ళి పోపుకి వెళ్ళి. ఏమనుకుంటున్నావు? నువ్వు వేయడానికి వీనలేదుగా. నేను వేయొచ్చు, ఏం కాదు. మిడ్ నైట్ ఆకలేసిన. మిడ్ నైట్ కాదు, పొద్దున్న కాదు. మర్చిపోయి చెప్పులు ఉన్నారు కదా. హలో ఎక్స్క్యూజ్ మీ, 10 o'clock క్లోజ్. ఎవరికి కిచెన్ దగ్గర రావడానికి కూడా వీలేదు. అది చెప్పడానికి నువ్వెవట్రా? ఎక్స్ట్రా మాట్లాడితే మనకి ఏది కావాలంటే ఏ డబ్బా ఎగ్స్ మాత్రం డబ్బా ఫెలో. నువ్వు అనేసి వెళ్ళిపోయి నువ్వు అరిచేసి తన అరిచేసి ఏంటి? టాక్ టు హర్. నో ఇలాగ ఏదో అలిగినట్టు కోపంగా చూసినట్టు వాళ్ళు అందులో నాకేం అర్థం కాలేదు నిజంగా. ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నువ్వు కనపడవు కానీ పెద్ద నిప్పవి. ఏం బాబు చాలా పెద్ద నిబ్బండి. ఒక పాత్ర కడగడానికే కదా నేను పాత్ర కడిగిన కాబట్టి పిలుస్తున్నాను అని నువ్వు చెప్పొచ్చు కదా. నేను చెప్పను. ఈ క్యాండిడేట్ మనకు అర్థం కాదు. ఊరుకో ఇచ్చా, నిన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్తా నేను?
ఇది జిడ్డు పట్టుకుంటే వదలదు. మా డాడీ నన్ను చూడకుండా ఉండలేరు ఏమో. ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది అది? అదే మ్యాజిక్. ఓకే. లేదు, ఎవ్రీ నైట్ ఏడుస్తున్నాను. మార్నింగ్ కూడా కల వచ్చింది ఆయన ఏడుస్తున్నట్టు. అమ్మని అమ్మ బిసొంటి వచ్చింది మనకి. నువ్వు ఇలా చేస్తే ఇంకా బాధపడతా. ఆయన నన్ను చూడకుండా ఉండలేరేమో. అరే ఓపెన్ చేయి అయితే. బాగుండే ఎంతో అర్థమైంది కదా. మీ డాడీ ఇది చూసారనుకో ప్రౌడ్గానే ఫీల్ అవుతారు, హ్యాపీగానే ఫీల్ అవుతారు, సాడ్గానే ఫీల్ అవుతారు. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసివి, ముందు నోరు మూసుకో. నువ్వు ఏడ్చేవాళ్ళని ఎప్పుడు ఓదార్చు. చాక్లెట్ గర్ల్. మీరు వచ్చేసి సంజన 2.0 లా ఉన్నారు. ఇద్దరికిద్దరు మంచిగా దొరికింది దీనికి. చోటేమియా బడేమియా. ఏంటో ఆరుగురికి అందరి మీద పాయింట్స్ ఉన్నాయి, నీ మీద అసలు లేవు తనుజ. చాలా స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నా. ఆయన సంగతి మీకు తెలవదు. ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు అతను. నేను భరణి గారు ఎందుకంటే తను అసలు ఆ గేమ్ ఆడట్లేదు. ఎప్పుడు చూడు ఎవరితో ఒకరితో కూర్చొని నీదో బ్యాచ్, ఆ బ్యాచ్ కి నువ్వు టీం లీడరు. ఎంతసేపు వాళ్ళ ఇంట్లో ముచ్చట, వీళ్ళ ఇంట్లో ముచ్చట, అన్ని బేగారు ముచ్చట్లు, బేగారు పంచాయతీ. ముగ్గురు నేను కూడా ముగ్గురు చేస్తాను. మీ ఆల్సో సెకండ్ వన్ దివ్యానికి సేమ్ నేను కూడా 3. టూ మచ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ చూపెడితే నా మీటర్ లేచిపోతుంది. ఒకరితోనే స్టిక్ అయి ఉండడం. కంప్లీట్ గా భరణి గారితో తనకి ఇంకొక లైఫ్ లేనట్టు అనిపిస్తుంది. అసలు తన కోసమే వచ్చారు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? బట్ నువ్వు నామినేషన్స్ గురించి అయితే భయపడద్దు. ఓకే, ఒకవేళ నువ్వు నామినేషన్లోకి వెళ్ళినా సేఫ్ అయి వస్తావు. ఇదైతే నేను పక్కా గ్యారంటీ ఇస్తా. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.